ప్రజా పాలన అనరు దీన్ని. ప్రజల్ని హింసించే పాలన అంటారు. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సడన్గా పేదవాళ్ళ ఇల్లులు అలా కూల్చేసి పొమ్మంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడిన మనిషి, మరి ఈరోజు ఎందుకు ఆయన రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళ ఇల్లులు కూల్చేసి బయటకు పొమ్మంటున్నాడు? నవ్వుకోవాలండి. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి ఇస్తారు ఇందిరమ్మ ఇల్లులు? ఇల్లు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇస్తారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇచ్చారు? వాళ్ళ కూతురు అంట లండన్లో ఉందంట, కొడుకంట గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంట, వాళ్ళ ఒక స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు. అంటే నిజంగా చెప్పండి, ఇది ప్రజాపాలన ప్రభుత్వం అంటారా, ప్రజలు హింసించే పాలన అంటారా? మీరే చెప్పండి. ఎందుకంటే ఎవరికి ఇస్తారు ఇందిరమ్మ ఇల్లులు? అవసరమైన వాళ్ళకి ఇస్తారు, అంతేగాని అన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు నాకు మీకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అంటే అది కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనకు ఒక సొంత ఇల్లులు ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అది సిగ్గు లేకుండా పొంగిలేటి ఏం చెప్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి? అమ్మ మీరు ఏం చేస్తుంటారని అడుగుతున్నాడు. ఆయన మా కొడుకు లండన్లో ఉంటాడు, కూతురేమో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, మా బాగానే ఉన్నాయని చెప్తున్నాడు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న మనుషులకి వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు తప్ప నిజంగా ఉన్న పబ్లిక్కి ఇవ్వట్లేదు. మరి దీన్ని బట్టి మీకేం అర్థమైంది?